అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు మరొక అవకాశాన్ని నాకు అనుగ్రహించాడు. ప్రభు నామమునకే మహిమ కలుగునుగాక. ఈ రోజున నేను చెప్పబోయే మాటలను కూడా మీరు జాగ్రత్తగా వింటే మీ ఆత్మ బలపడుతుంది. కాబట్టి ఆయన ఆత్మను పొందకపోతే, ఈరోజు మన ధ్యానాంశం ఎవరి ఆత్మ అండి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధాత్మ మీరు పొందకపోతే ఏం జరుగుతుందో, ఆ మనిషిలో ఏమేమి ఉంటాయో, ఆయన ఏం చేస్తాడో దాని విషయమై కొన్ని నిమిషాలు మనము ధ్యానిద్దాం. దేవుని నమ్ముకున్న మీరు ఆయన ఆత్మ పొందకపోతే ఈ శరీరం మీ మీద పెత్తనం చేస్తూ ఉంటుంది. అది కాకుండా ఆ శరీరానికి ఉన్న గుణాలు పాపము నీ చేత చేయిస్తూ ఉంటుంది. కాబట్టి మనం శరీరానికి రుణస్థులముగా ఉండకూడదు. ఈ శరీరానికి మనం రుణస్థులముగా ఉండకూడదు. శరీర కార్యాలు చేయడానికి మనము శరీరానికి రుణస్థులము కాదు. యేసయ్య తన రక్తంతో శుద్ధీకరించాడు. నీవు నమ్ముకున్నావు కాబట్టి, నీవు నమ్ముకున్నందుకు యేసయ్య ఆయన పరిశుద్ధ రక్తం చేత నిన్ను శుద్ధీకరించాడు. కాబట్టి నేను ఆయనకు రుణపడి జీవిస్తే ఆయన ఆత్మని నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నేను ఆయన కుమారుడిని అవుతాను, ఆయన కుమార్తెను అవుతాను. అప్పుడు ఆయన ఆత్మను పొందకపోతే శరీరానుసారిగానే జీవిస్తూ ఉంటాను. నిజమే, ఆయన ఆత్మను మనం పొందకపోతే మనం ఎలా జీవిస్తామో తెలుసా అండి? శరీరానుసారంగానే జీవిస్తాం. ప్రభునైతే నమ్ముకున్నాం, మనం అనుకుంటున్నాము రక్షణ పొందినాము, బాప్తిజం తీసుకున్నాము, నేను బాగునే ఉన్నాను అని పరిశుద్ధాత్మను దూరంగా ఉండి జీవిస్తూ ఉంటాం. దేవుని ఆత్మ నీలో నివసించకపోతే ఎవరి ఆత్మ ఉంటుందండి? నువ్వు నమ్ముకున్నావు, బాప్తిజం తీసుకున్నావు, నామకార్థంగా జీవిస్తున్నావు. అదే దేవుని ఆత్మను కలిగి జీవిస్తే ఏ విధంగా నీవు జీవిస్తావో అది నేను కింది వచనాల్లో నేను చెప్తాను. దేవుని ఆత్మ లేకపోతే మీకు కోపం ఉంటుంది, మీకు అనుమానం ఉంటుంది, మీకు పగ ఉంటుంది, మీకు ఈర్ష్య ఉంటుంది, మీకు అసూయ ఉంటుంది. ఇతరులను గూర్చి మీరు సహించలేరు. ఈ రీతిగా ఎన్నో చెడు కార్యాలు మీలో నివాసము చేస్తూ ఉంటాయి. కారణం ఏమిటంటే ఆయన ఆత్మను నీవు పొందలేవు. కాబట్టి శరీరము దాని గుణాలన్నీ కూడా నీ చేత చేయిస్తూ ఉంటుంది. శరీరము కోరే కోరికలన్నీ కూడా విశ్వాసమైన నీతో చేయించుకుంటూ ఉంటుంది సాతాను. కాబట్టి మనం పాడుతూనే ఉంటాం, వాక్యం వింటూనే ఉంటాం, ప్రార్థనలు చేస్తూనే ఉంటాం, చర్చికి వెళ్తూనే ఉంటాం, ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటాం. కానీ ఈ చెడు కార్యాలు మనలో ఉన్నాయి. కారణం ఏంటంటే నేను ఇంకా పరిశుద్ధాత్మను పొందలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజైనా ఈ మాటలు వింటున్న మీరు ఆ పరిశుద్ధాత్మను పొందండి. పరిశుద్ధత ఉంటేనే ఆయన ఆత్మ నీలోనికి వస్తుంది. కాబట్టి నీకు పరిశుద్ధంగా ఉండడం ఇష్టం లేదా? పరిశుద్ధంగా ఉంటేనే కదా నీవు పరలోక రాజ్యానికి వెళ్తావు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను పొందడానికి ఎందుకు భయపడుతున్నావు? దేవుని ఆత్మను పొందితే నీవు సర్వసత్యంలోనికి నడిపించబడతావు. అనుక్షణము పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా తప్పు చేస్తే హెచ్చరిస్తూ నిన్ను సరి చేస్తూ నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు చాలా బాగా వింటూ ఉన్నారు, నేను చెప్తుంటే వింటున్నారు. అదే రీతిగా దేవుని ఆత్మను పొంది ఆత్మానుసారంగా జీవించడానికి మనము సిద్ధపడదాం. మీరు సిద్ధపడండి, అడగండి,
మీ ఇంట్లో ఒక మూల కూర్చొని ప్రార్థన చేయండి. నీ ఆత్మను నాకు దయచేయి ప్రభువా, నేను ఈ లోకంలో సాతాను ఇచ్చే ఆలోచనల ప్రకారం నేను జీవించకుండా నీ ఆత్మానుసారంగా నేను జీవించే ధన్యత నాకు నీ ఆత్మను ఇచ్చి నన్ను వాడుకో ప్రభువా అని అడగండి. దేవుడిస్తాడు. అప్పుడు నీవు ఆత్మానుసారంగా నడుచుకోగలుగుతావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.